మోహన్ బాబు గారు ఇమానం లేని పీనుగా నాత్రం ముండాకొడక కాలిపోయిన శవం కానివి లుచ్చలకంగా ఆంధ్ర మాడగానివి యూనాకు ఇంపార్టెంట్ కొజ్జగానివి ఎవడెవడ దింపత నీ పిల్లలు పుట్టిర్రో నపుంసకునివి ఎంతమందితో దెంగించి నీ పిల్లలని కన్నా పూటకొక కుక్కకి పూటకొక పందికి కన్నా లంబడి కొడక ఏమేమో చెడమాట మంది తినిపిస్తున్నావు బికారి హిందూ హిజ్డాగా నీ బిడ్డ గుద్దా మస్తాని కింద మొగోళ్ళకు వార్నింగ్ ఇస్తుందంట దాన్ని నడ్డిబొక్కలు ముఖ్యంగా తెలంగాణ జోలికి వస్తే నడ్డిబొక్క ఇరగొడతా లంబడి ముండా అవి ఓడిపోయింది కాక ఏం చేస్తున్నాయంట వాటి మీద పగ వీటి మీద పగ ఎవరి మీదనో పగ అంటే చాలా జాగ్రత్తగా ఉండి ప్రతి ఒక్కటి రిపోర్ట్ చేసి ప్రతి ఒక్కటి మాట్లాడి ఏదున్నా ప్రొటెస్ట్ చేయాలి. కొంతమందికి దేవుడు మిషన్ ఇచ్చింది ఇదే, ప్రతి ఒక్కరికి మిషన్ ఏంటిదంటే ఏదైనా చెడు ఉంటే ఎవరు చేస్తున్నారు ఎవరి కారణం ప్రార్థిస్తూ ఉండమని చెప్తున్నారు. పాయింట్స్ ఒక్కొక్క పాయింట్ కావాలా, ప్రేయర్ పాయింట్ లాగా పెట్టి ప్రార్థించు. ప్రార్థనలాగా యాక్టింగ్ చేస్తున్నాయి ఇప్పుడు అవి ఫిలిం ఇండస్ట్రీలో. బయట దొంగతనాలు చేపియడం, అడ్డమైన పనులు చేయడం లుచ్చలఫంగా. ఏంటిది మన తెలంగాణలో మంచిగా ఒళ్ళోంచి పని చేసుకునే వాళ్ళని తిట్టిపియమని మన పనులు మనం చేసుకుంటాం. పని మనుషులు అవి పని మనిషి చేయాలి, చేస్తలేవు. మన ఇంట్లో దొంగతనాలు ఉల్టా మనం తిట్టడం. ఎవడుకుంటాడు ప్రతి ఒక్క పాయింట్స్ రాసి గవర్నమెంట్ బాధ్యత ఏంటిది, గవర్నమెంట్తో చేపించాల్సిన పని ఏంటిది, ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారు, ఎవరు ఫ్యూచర్ ఎట్లా, మరి సమాజం అందరిపైన బాధ్యత ప్రభువు పెట్టిండు. ముఖ్యంగా తెలంగాణ విషయంలో లీడర్స్ని అణిచివేయాలని చూస్తున్నారు. తెలంగాణ లీడర్స్ని కొట్లాట పెడదామని, తెలంగాణ లీడర్స్ వాళ్ళే హిందూ యూనిటీ ఉండొచ్చు మీకు, మీ అది క్లబ్ డిఫరెంట్, కానీ తెలంగాణ క్లబ్లో మళ్ళీ వాళ్ళు ఎట్లా జాయిన్ అవుతున్నారు? వెన్ యూ హ్యావ్ అ సెపరేట్ తెలంగాణ క్లబ్, ఆంధ్ర పీపుల్ ఇన్వాల్వ్ చేసి సెట్ ఆఫ్ ఇండు అని అంటే ఎట్లా ఒప్పుకుంటారు? ఇండు లీడర్షిప్ ఉంది కరెక్టే, మీరు అది సెపరేట్, కానీ తెలంగాణ ఇష్యూస్కి వచ్చేసరికి మా రైట్స్ మా అన్నీ కూడా ఓపెన్ చేశారు. చిన్నప్పటి జరుగుతున్న విషయాలు ఏమేమవుతున్నాయో ప్రతి ఒక్కటి బయటకు వచ్చినాయి. ఆంధ్ర కల్ప్రిట్ రైట్ నౌ వన్స్ అగైన్ నారా చంద్ర. అసలు ఆ హిందూ గుడియా తెలియదు, ఎవడో తెలియదు. చర్చిలో రిప్రజెంటేషన్, వెస్మారెడ్డిపల్లి చర్చిలో ఒక రిప్రజెంటేషన్ పెట్టుకున్నాడు అంటే ఎక్కడెక్కడ పోయి ఎవరెవరిని ఏం చేస్తున్నాడు అని మరొకసారి నారా చంద్ర లాంటి వాడి రహస్యాలు రావాలని ప్రార్థిస్తున్నాను. ఒకసారి ఏదో ఆఫీస్ మీటింగ్ అయితే వచ్చి మమ్మీతో బ్యాజ్ ఇట్లా బ్యాజ్ పెట్టుకున్నట్టు వంగి ఇట్లా చెప్తుండే, ఇట్లా టాల్గా ఉన్నందుకు వంగాల్సి వచ్చింది. వంగి ఇట్లా బ్యాజ్ పెట్టుకున్న మనిషిని అంటే నువ్వు చేసే పనులు ఏంటి మరి? తెలంగాణ డెవలప్మెంట్గా వ్యతిరేకం వచ్చి లీడర్స్కి అగేన్స్ట్ ఎదుర్కొన్నావు. సన్ ఆఫ్